ఇండియా మూవీస్లో ఛాన్స్ దొరికితే ఎవరైనా సరే ఎగిరి గంతేస్తారు. అందులోనూ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదు. దీపిక విషయంలో కూడా అదే జరిగింది. స్పిరిట్ మూవీకి డైరెక్టర్ సందీప్ ముందు దీపికని హీరోయిన్గా తీసుకున్నాడు. కానీ ఇప్పుడు స్థానం యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రే తీసుకుంది. దీపిక పేరు ప్రస్తావించలేదు, కానీ సందీప్ ఆమెకి గట్టి వార్నింగే ఇచ్చాడు. తన కథను దీపిక బయటకి లీక్ చేస్తుందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఆ తర్వాత ఈ విషయంపై దీపిక కూడా ఇండైరెక్ట్ గానే స్పందించింది. అసలు కథ ఏంటంటే, స్పిరిట్లో నటించేందుకు దీపిక కొన్ని ఆంక్షలు విధించిందట. పైగా రెమ్యునరేషన్ కూడా ఎక్కువ డిమాండ్ చేసిందన్న వార్తలు కూడా వచ్చాయి. ఆ కారణంగానే సందీప్ దీపిక మధ్య గొడవ వచ్చిందని చెప్పుకున్నారు. మొత్తానికి దీపికను తీసేసి తృప్తిని తీసుకున్నాడు సందీప్. దాంతో ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్తో నటించే ఛాన్స్ పోగొట్టుకుంది దీపిక. అయితే ఇప్పుడు మరోసారి అదే సీన్ రిపీట్ అయింది. కల్కి మూవీలో దీపిక కీలక పాత్ర ఇచ్చి ఎంతగానో ఎలివేట్ చేశాడు డైరెక్టర్ నాగశ్విన్. దాంతో తెలుగులో ఒక సెన్సేషన్ డెబ్యూ అందుకుంది దీపిక. ఇక పార్ట్ 2 కల్కిలో కూడా దీపిక ఉంటుందని అందరూ భావించారు. అయితే లేటెస్ట్గా కల్కి మేకర్స్ ఇచ్చిన ఒక షాకింగ్ అనౌన్స్మెంట్ మాత్రం అందరినీ షాక్కి గురిచేసింది. కల్కి 2లో దీపిక నటించడం లేదని వైజయంతి మూవీ సంస్థ అఫీషియల్గా ట్విట్టర్ ద్వారా తెలిపింది. దాంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీపికపై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. యానిమల్ తర్వాత కల్కి 2 విషయంలో కూడా అదే జరగటంతో దీపికపై టాలీవుడ్లో చర్చ మొదలైంది. కల్కి 2లో ప్రాజెక్ట్కి సంబంధించిన కమిట్మెంట్స్ విషయంలో తేడా వచ్చిందని తెలుస్తోంది. దీపిక కొన్ని కండిషన్స్ ఒప్పుకోకపోవడంతో వైజయంతి సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫిలిం సర్కిల్స్లో చెప్పుకుంటున్నారు. కల్కి 2 భారీ ప్రాజెక్ట్ కాబట్టి చాలా టైం కేటాయించాల్సి ఉంటుంది. అందుకు దీపిక ఒప్పుకోకపోవడంతో ఈమెని సినిమా నుంచి తప్పించారట. సో 2 భారీ ప్రాజెక్టుల నుంచి దీపిక బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవి కూడా ప్రభాస్ సినిమాలు.